బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 040-690-32244. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇక్కడ అన్న, అక్కడ తమ్ముడు. అన్న ఎవరు, తమ్ముడు ఎవరు అంటారా? ఇక్కడ చిరంజీవి గారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరికీ విడదీయరాని బంధం. ఒకవైపు అన్నదమ్ములు అనుకుంటారు, కానీ తండ్రి కొడుకులు బంధం. తన తమ్ముడిని ఎదుగుదలలో ప్రతి విషయంలో కూడా తను కానీ, తన శ్రీమతి గాని, సురేఖ గారు కానీ చాలా జాగ్రత్తగా తను మరల్చిన తీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, దేశ రాజకీయాల్లో ఒక ట్రబుల్ షూటర్గా పవన్ కళ్యాణ్ గారు మనకు కనపడుతుంది. తన అన్న చెక్కిన శిల్పం పవన్ కళ్యాణ్ గారు అయితే, ఇటు చిరంజీవి గారు కూడా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు. ఎందుకు చెప్తున్నామంటే, సుమన్ టీవీలో ఇదే ఛానల్లో చాలా సందర్భాల్లో చెప్పాం, చిరంజీవి గారిని చాలా తక్కువ అంచనా వేస్తారు, అదేవిధంగా పవన్ ని చాలా తక్కువ అంచనా. వీళ్ళిరువురు కూడా ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా, అభిమానుల కోసం, అభిమానుల శ్రేయస్సు దృష్ట్యా ఏదో వాళ్ళు చూస్తే, సినిమాలు చూస్తే ఈ రోజు ఆ స్థానం దక్కించుకోవటమే కాకుండా, మాకు అన్నిటికంటే మీ రివార్డుల కంటే మీ అభిమానమే మాకు ముఖ్యం, మా ప్రాణ సమానం అని చెప్పి అంటున్నారంటే, ఎదిగే కొద్ది ఒదిగే లక్షణం అటు పవన్ లో, ఇటు చిరంజీవి గారిలో ఉంది. కాబట్టి ఎంత సంపాదించినా సమాజానికి సేవ చేయాలన్న ఆలోచనతో ఈ రోజు అటు ఆయన రాజకీయ పార్టీ పెట్టిన ప్రజారాజ్యం, చిరంజీవి గారు ఆనాడు, తర్వాత సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం పేరుతో అనేక సీట్లు ఇచ్చిన ప్రజల కోసం ఆయన చేసిన తప్పేం కాదు. ప్రజారాజ్యం సక్సెస్ చిరునామా. అది ఆ రోజు దాంట్లో జరిగిన లోటుపాట్లని సవరించుకోవడానికి జనసేన అనే పార్టీ ఆవిర్భవించింది. ఆ తర్వాత పరిణామాలు కాంగ్రెస్ లో మెర్జ్ చేయటం, తర్వాత ఈ రాజకీయాల్లో వద్దనుకోవటం, నేను చేయలేనిది నా తమ్ముడు చేస్తాడనుకోవటం, చిరంజీవి గారి గొప్పతనంలో బయటకు వచ్చి చాలా కాలం తర్వాత ఇక అయిపోయింది, సినిమాలో దూరం అయిపోయాడు, రాజకీయాల్లో లేడు అనుకున్నారు. అని కట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ రీఎంట్రీ ఇచ్చాడు చిరంజీవి. వాళ్ళు తెరవేరేదర చిరంజీవి గారికి అన్ని తగ్గలేని అర్థమైపోయింది. తర్వాత ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, కరోనా టైంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు, ఆయన్ని పద్మవిభూషణ్ చేసి ఈ రోజు ఇండస్ట్రీకి ఎవరు దిక్కంటే చిరంజీవి గారి దిక్కని అందరి నోట అదే మాట. అదే సమయంలో అటు తమ్ముడు ఎదుగుతున్న తీరు, ఇటు అన్న ఎదుగుతున్న తీరు ఒకసారి చూస్తే, దేశ ప్రధాని మోదీ ఈయన పవన్ గారు తుఫాను అన్నాడు. ఆ రోజు ప్రమాణ స్వీకారోత్సవంలో ఈ కూటమిలో అటు చంద్రబాబు నాయుడు గారు ఉన్న వేదిక మీద సాక్షాత్తు మాజీ సుప్రీంకోర్టు ప్రధానమంత్రులు, ఉపరాష్ట్రపతులు, సెంట్రల్ మినిస్టర్స్ అందరూ ఉన్న ఒక వేదికలో నా అన్న వచ్చాడండి, ఒకసారి వెళ్దామని చెప్పేసి అంటే, ఆయన వెళ్ళబోతా ఉంటే ఆ చేయి పవన్ కళ్యాణ్ గారు చేయి పట్టుకొని మోదీ గారు స్వయంగా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిన తీరు ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది. వాళ్ళిద్దరి దగ్గర తీసుకొని భుజం మీద చేతులేసి వాళ్ళిద్దరిని చేయి పైకెత్తిన తీరు, వీళ్ళిద్దరూ దేశ సంపద, దేశానికి కావాలి అని చెప్పేసి ఒక సంకేతం అనేది, బలమైన సంకేతం ఆ వేదిక మీద దేశ ప్రధాని మోదీ గారు ఇచ్చారంటే, చిరంజీవి గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఈ దేశానికి అవసరం ఆ రోజు చెప్పకనే ప్రధానమంత్రి మోదీ గారు చెప్పారు. ఈయన పవన్ గారు తుఫాన్ అని చెప్పాడు. ఆ విధంగా సంస్కరణ విషయంలో కావచ్చు, ఈ 2 years లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావడం కావచ్చు, హిందూ సనాతన సంప్రదాయాన్ని కాపాడటం కోసం ఈ రోజు చాలా మంది ఆయన చూసిన వాళ్ళు, దగ్గరగా చూసిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజుకైనా ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు, ఈయన సింహం లాంటి వాడు, ఎవరికి భయపడ్డు, ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తున్నారంటే ఎలా ఎదిగాడు అర్థం చేస్తారు. ఒకవైపు చిరంజీవి గారు, ఈయన రాననుకున్నానా రాలేననుకున్నారా అని చెప్పేసి సినిమా డైలాగ్ ఇప్పుడు మన శివశంకర్ వరప్రసాద్ ద్వారా రికార్డులు సృష్టిస్తూ ఆశ్చర్యపోతున్నారు ఒక్కొక్కరు. మనం సాధించలేని 7-10 వయసులో చిరంజీవి గారు చేస్తున్నారు. దాదాపు 16 రికార్డులు అంట. నిన్న వైపు ఓవర్సీస్ లో కావచ్చు, ఇటు రీజనల్ పిక్చర్స్ లో కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా దాదాపు 400 కోట్లకి రేపటికల్లా చేరబోతుందంటే, రాబోయే 4 రోజులు 500 కోట్ల క్లబ్ కలిసి ఈ రికార్డులు ఏ విధంగా చూడాలి, ఆయనకి వన్నె తగ్గల, రోజు రోజుకి ఆయన చామ్ నెక్స్ట్ లెవెల్ గా చిరంజీవి గారు చూడాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మెయిన్ విషయానికి వస్తే, తమ్ముడు ఆ విధంగా దేశ ప్రధాని మోదీ గారి పక్కన, అన్నం కూడా జాతీయ స్థాయి మాజీ కేంద్ర మంత్రి. ఇప్పుడు దావోస్ లో జరుగుతున్న ఈ యొక్క ప్రపంచ వాణిజ్య సదస్సులో చిరంజీవి గారికి ఏం పని, చిరంజీవి గారు ఎందుకు వెళ్ళాడని చెప్పి చాలా మంది అనుకుంటారు. పాపం తెలియదు ఏంటంటే, చిరంజీవి గారు లాస్ట్ సంక్రాంతి ఉత్సవాల్లో మోదీ గారి పక్కన ఉన్నాడు. భుజం మీద చేసి సంక్రాంతి ఉత్సవాల్లో తనతో పాటు పాల్గొన్నాడు. అంటే వేవ్స్ అనే ప్రపంచ సినీ రంగమే భారతదేశానికి రావాలని చెప్పి సలహా సంఘ సభ్యుడిగా మోదీ గారు చిరంజీవి గారిని పెట్టారంటే, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన స్థాయి ఏంది, ఆయన రేంజ్. చాలా మంది తక్కువ అంచనా వేసుకుంటుంటారు అటు అన్నదమ్ముల్ని. కానీ ఈ రోజు వాళ్ళు జాతీయ సంపదగా ఆవిర్భించిన తీరు ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా నాయకుడు? ఈ రోజు కాంగ్రెస్ లాంటి వృద్ధులు, చాలా మంది సీనియర్స్ ఉన్న కాంగ్రెస్ లో వాళ్ళందరినీ కాదని టీడీపీ నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే, తెలంగాణ నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్తున్నాడంటే, ఒకవైపు మూసి ప్రక్షాళన కావచ్చు, ఒకవైపు ఆక్రమణ తొలగించడం కావచ్చు, ఆదర్శవంతమైన హైదరాబాద్ ని విజన్ తో తీసుకెళ్తున్నాడంటే రేవంత్ రెడ్డి అమాయకుడేం కాదు. రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చిరంజీవి గారితో ఉన్న సాన్నిధ్యాన్ని ప్రతి సందర్భం వచ్చినప్పుడు చూపిస్తానున్నాడు. అదేంటంటే, మనం చూసాం పద్మవిభూషణ్ అయిన తర్వాత అటు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో గుర్తించకపోయినా ఆయన మొగల్తూరు ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి, ఆయన గౌరవిస్తే చాలా సంస్కారం ఆయన పెరిగేది. ఎందుకో మరి ఆయనకి అనిపించలే జగన్మోహన్ రెడ్డి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద మనసుతో పద్మవిభూషణ్కి ఇక్కడ శిల్పకళా వేదికలో ఘనంగా సత్కరించి, చిరంజీవి గారి సినిమాలు చూస్తా పెరిగాని చిరంజీవి గారితో ఉన్న సాన్నిధ్యాన్ని ఆయన పార్టీ కాంగ్రెస్ అదే పార్టీలకు అతీతంగా ఆయన సత్కరించాడంటే ఆ రోజు బట్టి అర్థం చేసుకోవాలి. నేను కూడా ప్రత్యక్ష సాక్షిని శిల్పకళా వేదిక. అలా పలు సందర్భాల్లో సినిమా పరిశ్రమలో సమస్యలు వచ్చినప్పుడు కూడా చిరంజీవి గారు పెన్నంటి పెట్టుకున్నారు.
చిరంజీవి గారు మావాడే అని, ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి మావాడే, మా చిరంజీవి అని చెప్పుకోండి. మరి పలు సందర్భాల్లో ప్రతి అకేషన్లో చిరంజీవి గారిని పక్కన మన రైజింగ్ తెలంగాణ 2047 సమ్మిట్ కూడా ప్రత్యేకంగా హెలికాప్టర్ పంపించి ఆయన పిలిపించుకున్నాడంటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడంటే దాన్ని బట్టి అది ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాలు. మరి కట్ చేస్తే 2 రోజుల నుంచి జరుగుతున్న దావోస్లో జరుగుతున్న ఈ ప్రపంచ ఆర్థిక సదస్సులో పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి గారు వెళ్తే ఆ కార్యక్రమంలో జాయిన్ ద రైజ్ కార్యక్రమంలో చిరంజీవి గారు మెరిసిపోయారు. ఒకవైపు సక్సెస్ కి చిరునామాగా మారి ఈ రోజు ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్న చిరంజీవి గారు దావోస్ లో ఏం పని చెప్పి చాలా మంది మేధావులు విఘ్నులు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు తెలుసు చిరంజీవి గారు పవర్. ఈ రోజు అక్కడ దావోస్ లో కూడా ఉన్నాడంటే ప్రధాన ఆకర్షణగా నిలిచాడని చెప్పి పత్రికల్లో వాళ్ళిద్దరు ఫోటోలు వేస్తున్నారంటే మరి చిరంజీవి గారు ఏ స్థాయికి ఎదిగాడో అర్థం చేసుకోవాలి. 2వ రోజు పెట్టుబడులు 23,000 కోట్ల పెట్టుబడులు ఆటోమేటిక్ వచ్చేసి 12,500 కోట్ల రష్మి గ్రూప్ స్టీల్ నిర్మాణం చేయడానికి హైదరాబాద్ లో ముందుకు వచ్చారు. అదేవిధంగా 6,000 కోట్లతో న్యూక్లియర్ సంస్థ అనేది విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. 3,500 కోట్ల లోరియల్ జీసీఎస్, తర్వాత 1,000 కోట్లతో పొరగాడు విమానాలు మరమ్మతు చేసే కార్యక్రమాలు కావచ్చు. 23,000 కోట్లు హైదరాబాద్ పెట్టుబడి. వీటితో పాటు లైఫ్ ఆఫ్ సైన్సెస్ లో భవిష్యత్తులో 5 లక్షల మంది ఉద్యోగాలకు తీసుకురావడానికి ఒక విజన్ డాక్యుమెంటరీని రేవంత్ రెడ్డి గారు నేను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ విజన్ 2047తో ఎలా దేశంతో పాటు తెలంగాణ అభివృద్ధి చెందాలో రేవంత్ రెడ్డి గారు పలు సంస్కృతి తీసుకొస్తున్నాడు. దాంట్లో ఎంతమంది హీరోలు ఉన్నారు. మరి ఇంతమంది హీరోలు ఉన్న చిరంజీవి గారికి ఎందుకు వచ్చింది అవకాశం? ఎందుకు ఆ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు? ఎందుకు జాయిన్ ద రైజ్ కార్యక్రమంలో ఆయనతో పాటు విందులు పాల్గొన్నారంటే దాన్ని విమర్శనవాదులు ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఎక్కడ పుట్టామనేది కాదు, ఎక్కడ పెరిగాం, ఎంత వినయ విధేయతతో పెరిగాం, పుట్టుక మరణ మధ్య మనం ఏం సాధించాం, ఈ సమాజానికి మనం ఉన్న రాష్ట్రానికి మనం ఏం చేసాం అనేది ముఖ్యం. కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో ఈ రోజు ప్రధానమంత్రి రేసులో ఉన్నాడనేది అందరి నోటి వినపడుతుంది. ఇదేమో చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఒక ట్రబుల్ షూటర్, ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. అదే కాకుండా ఇక్కడున్న రాష్ట్రానికి కూడా పెట్టుబడులు రావడానికి కావచ్చు, అన్నిటికీ కూడా రేవంత్ రెడ్డి గారు పిలుస్తున్నారంటే ఇక్కడ కాదు, ఈ దేశం కాదు, ఇంకొక దేశం వెళ్ళి దావోస్లో కూడా అక్కడ రేవంత్ రెడ్డి గారు పక్కన ఉన్నారంటే ఇతర దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నారంటే ఆయనకున్న కరిష్మా ఏంటి, ఆయనకున్న ప్రజాదరణ ఏంటి, ఆయనకున్న ప్రతి దాంట్లో కూడా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కావచ్చు, తెలంగాణ అభివృద్ధికి, ఎందుకంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ హైదరాబాద్, ఫ్యూచర్లో సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ కాబోతుంది. అటువంటిప్పుడు ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యూహం తెలుసు. చాలామంది అనుకుంటారు అతనికి రాజకీయాలు తెలియదు, వాళ్ళు పాలిటిక్స్ తెలిసినోడే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యింది. కాబట్టి చిరంజీవి గారిని ప్రతి సందర్భంలోనూ ఆయన ప్రైజ్ చేసే తీరు కావచ్చు, ఆయనకి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో కావచ్చు రేవంత్ రెడ్డి గారు అధివేశం చేయగానే కనపడతా ఉంది. కాబట్టి ఫైనల్గా మనం ఏం చెప్పుకుంటామంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏం చేసాం అనేది కాదు, మనం మన జీవించిన కాలంలో మనం ఈ సమాజానికి, ఈ దేశానికి ఏం చేసాం అనేది ముఖ్యం. అటు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు చేస్తున్న పని అదేనని సుమన్ టీవీ సాక్షిగా ప్రేక్షకులకు తెలియజేస్తాం.